లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. జూలై 3 వరకు కవిత జైల్లో ఉండనున్నారు. కవిత కస్టడీ ముగియడంతో కవితను కోర్టులో హాజరుపరిచారు అధికారులు. కవిత జ్యుడిషియల్ కస్టడీ జూలై 3 వరకు రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మార్చి 26 నుంచి కవిత తిహార్ జైల్లో ఉన్నారు. కవిత జ్యుడిషియల్ కస్టడీ జూలై 3 వరకు పొడిగించింది. కోర్టు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. కుమార్, ఇంకా ఏం చెప్పింది కోర్టు? థ్యాంక్ యూ సతీష్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ అయితే ప్రస్తుతం రౌజ్ అవెన్యూ కోర్టు అయితే పొడిగించింది. ముఖ్యంగా జూలై 3 వరకు కూడా ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీని అయితే పొడిగించడం జరిగింది. ఏదైతే కవిత కస్టడీ ముగియడంతో ప్రస్తుతం కవితనైతే కోర్టులో అయితే హాజరుపరిచారు. ఏదైతే హాజరుపరిచిన తర్వాత దీనికి సంబంధించి విచారణ జరిగిన తర్వాత ఏదైతే జూలై 3 వరకు కూడా కవిత కస్టడీ పొడిగిస్తున్నట్లు కూడా ఏదైతే రౌజ్ అవెన్యూ కోర్టు అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ముఖ్యంగా ఏదైతే ఢిల్లీ మద్యం ఈడీ సిబిఐ కేసులో కవితకైతే ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ముఖ్యంగా మార్చి 20 తారీఖు నుంచి కూడా తిహార్ జైల్లోనే కవిత అయితే ఉన్నారు. అలాగే మరొక పక్క సిబిఐ కస్టడీకి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకైతే విచారణ అయితే కొనసాగనుంది. ముఖ్యంగా ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికీ సౌత్ లాబీకి కీలకంగా కవిత వ్యవహరించినట్లు కూడా ఇప్పటికే ఈడీ సిబిఐ కూడా ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే జూలై 26 నుంచి కూడా తిహార్ జైల్లోనే కవిత అయితే ఉంది. పలుమార్లు ఏదైతే కస్టడీ తీసుకొని విచారణ అయితే జరిపారో ఆ తర్వాత కవిత కూడా తన బెయిల్ కావాలంటూ కూడా అయితే కోర్టుని, హైకోర్టుని, అలాగే ఏదైతే సుప్రీంకోర్టు కూడా పిటిషన్ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ బెయిల్ అయితే తిరస్కరించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కవిత జ్యుడిషియల్ కస్టడీ అయితే ముగియడంతో ప్రస్తుతం ఈ రోజు అయితే రౌజ్ అవెన్యూ కోర్టులో అయితే అధికారులు అయితే హాజరుపరిచారు. ముఖ్యంగా హాజరుపరిచిన తర్వాత దీనికి సంబంధించి విచారణ జరిగిన తర్వాత జూలై 3 వరకు కూడా ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీని ఇంకా పొడిగిస్తూ కూడా రౌజ్ అవెన్యూ కోర్టు అయితే ఆర్డర్స్ జారీ చేసింది. సతీష్, రైట్, థ్యాంక్ యూ కుమార్.